ఇవాళ పెద్ద ఎత్తున శ్రమజీవుల ఆలోచనలను సైతం ప్రభావితం చేసే ఒక బలమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం ఏ స్థాయిలో జరుగుతోందంటే, నేను ఈ మధ్య అనంతపురంలో ఒక టీచర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఒక టాక్సీ కార్ హైర్ చేసుకున్నాను. ఆ కార్ హైర్ చేసుకుంటే దాని వెనకాల జై శ్రీరామ్ అని ఉన్నది. నేను మధ్యలో టీ కాగినప్పుడు చూశాను. ఏం బాబు నువ్వెవరు అని అడిగాను. సార్ నేను బీజేపీ సార్, బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర కూడా పాల్గొని వచ్చాను సార్ అంటే. చాలా సంతోషం అయ్యా, మరి ఎలా ఉంది పరిస్థితి, నీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అన్న. ఏం వ్యాపారం సార్, డీజిల్ ఇంత రేటు పెరిగితే ఎట్లా బతుకుతాం సార్, చాలా ఘోరంగా ఉంది సార్, కష్టమవుతుంది, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి సార్ అన్నాడు. ఎప్పటి నుంచి పెరుగుతున్నాయంటే ఈ మధ్య బాగా పెరిగినాయి సార్ అన్నాడు. మరి ఈ పెరుగుతున్న మోడీకి ఎందుకు నువ్వు మద్దతు ఇస్తున్నావు అన్నాడు. ఏమన్నా కానీ సార్, ఈ తుర్కోల సంగతి చూడాలంటే మాత్రం మోడీ ఉండాలి అన్నాడు. అంటే డీజిల్ 150 కానీ సార్ సవాలు లేదు, ఇదే కావాలన్నాడు. ఎంత పిల్లవాడంటే 30 ఏళ్ళ పిల్లవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆలోచనల పైన ఆ స్థాయిలో ఇవాళ ప్రభావం జరుగుతుంది. మనకు తెలియకుండానే మన ఇళ్లలో మన బిడ్డల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారు. అందుకే జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ అండ్ ఎంగెల్స్ ఆ రోజే అన్నారు, ద క్లాస్ విచ్ ఓన్స్ ద మెటీరియల్ మీన్స్ ద ప్రొడక్షన్ ఆల్సో ఓన్ ద ప్రొడక్షన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఐడియాస్. At every epoch the ruling material force is the ruling intellectual force. అంటే సమాజంలో ఉత్పత్తి సాధనాల పైన ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో, ఆలోచనల ఉత్పత్తి పంపిణీపై కూడా వారికే ఆధిపత్యం ఉంటుంది. అందువల్ల ఇవాళ శ్రమజీవులకు అనుకూలమైన ఒక అభ్యుదయమైన ప్రగతిశీలమైన ఆలోచనల కోసం ఓ పెద్ద యుద్ధం జరపాలి. కానీ ఆ యుద్ధంలో మనం ఎంత మేరకు ఉన్నాం, కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత మేరకు ఉన్నాయి. దీనికి ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంది. ఆ డబ్బు ప్రభావాన్ని ఎదుర్కొని మనకు ఎన్నికల్లో గెలవలేకపోతున్నామని. నా ఒక కమ్యూనిస్ట్ పార్టీ శ్రేయోభిలాషిగా 4 గోడల్లో కాకుండా రోజు కోట్ల మంది చేరుతారు. మనం ఎందుకు చేరుకోలేకపోతున్నామనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు భారత రాజ్యాంగం పైన ఒక బలమైన దాడి, ఒక సైద్ధాంతిక దాడి, ఒక ఆచరణలో దాడి ఇవాళ మనం చూస్తున్నాం. మీకు ఆశ్చర్యం వేస్తుంది, కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో అంటారు, రాజ్నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు సెక్యులర్ అనే పదం భారత రాజ్యాంగం రాసినప్పుడు లేదు, అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఎమర్జెన్సీలో దాన్ని యాడ్ చేశారు, అందువల్ల దాన్ని తొలగించాల్సి చేస్తే తప్పేంటి అని అంటారు. రాజ్నాథ్ సింగ్ తెలియదా అసలు విషయం ఇది. ఈ మాట రాజ్నాథ్ సింగ్ ఎప్పుడైతే అంటాడో అది పెద్ద ఎత్తున పరివారం కోట్లాది మంది భారత ప్రజలకు తీసుకెళ్తుంది. అది చూసినటువంటి ప్రజలు వాట్సాప్లో ఆ సందేశం చూస్తారు. భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినప్పుడు సెక్యులర్ పదం లేదు, ఇది 1976 ఎమర్జెన్సీ కాలంలో సెక్యులర్ అనే పదం ఆడైంది, అందువల్ల భారత రాజ్యాంగం సెక్యులర్ కాదు, భారతదేశం సెక్యులర్ కాదు అని అనుకుంటారు. దీనికి కౌంటర్ లేదు, దీనికి బలమైన కౌంటర్ లేకపోయే వరకు జనం నమ్ముతారు. రియాలిటీ ఏంటి? నిజమే, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనే పదం భారత రాజ్యాంగంలో చేర్చిన మాట నిజం. కానీ సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్తూ ఏమన్నది, ఇప్పటి వరకు భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక తత్వం ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఈ 42వ రాజ్యాంగ సవరణ బహిరంగంగా వ్యక్తీకరించింది అంట. ఇది భారత సుప్రీంకోర్టు ఉన్నది. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే భారత సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగం మొదటి నుంచి కూడా లౌకిక స్వభావం కలిగింది. కానీ కేంద్ర హోంమంత్రి సుప్రీంకోర్టు తీర్పు తెలిసి కూడా పార్లమెంట్ వేదికగా అబద్ధం చెప్తాడు. ఇప్పుడు మనం నివసిస్తున్న సమాజాన్ని పోస్ట్ ట్రూత్ సొసైటీ అంటారు.
సత్యానంతర సమాజం. సత్యంతో సంబంధం లేదు, ట్రుత్తో సంబంధం లేదు. నువ్వు ఏది ఎక్కువ మందికి చేర్చితే అదే నమ్ముతారు. సో ప్రజలకు సుప్రీంకోర్టు తీర్పు తెలియదు. జస్టిస్ ఎన్వి రమణ ఈ మధ్య ఒక మాట అన్నాడు, అసలు రాజ్యాంగమే తెలియదు మన దేశంలో ప్రజలకు. పర్యావరణం గురించి తప్పనిసరిగా బోధిస్తాలి అని చెప్పి కరికులం ఉంటుంది, కానీ కాన్స్టిట్యూషన్ తప్పనిసరిగా బోధించాలని ఎక్కడ కరికులంలో ఉండదు. అదేం విచిత్రం అర్థం కాదు. ఎన్విరాన్మెంట్ అవసరం కానీ కాన్స్టిట్యూషన్ అవసరం లేదు. సో ఎక్కడన్నా మీరు ఇంజనీరింగ్లో కాన్స్టిట్యూషన్ ఉంటుందా? మెడిసిన్లో కాన్స్టిట్యూషన్ చెప్తారా? బిఎస్సిలో కాన్స్టిట్యూషన్ ఉంటుందా? అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నినాదం ఇవ్వాలి, అన్ని కోర్సుల్లో ఖచ్చితంగా రాజ్యాంగం నేర్పాలి. ఎందుకంటే రోజు మన వాళ్ళు రిపబ్లిక్ డే రోజు జెండాలు ఎగరేస్తారు, కానీ ఏ నాయకుడైనా ఆలోచించాడు ఎన్నడైనా? ఎందుకు ఈ మాట చెప్తానంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఒక సెక్యులర్ నేషన్. ఇంకా అబద్ధం చెప్తారు, అసలు అంబేద్కరే లౌకిక అన్న పదం వ్యతిరేకం అని. అంబేద్కర్ నిజంగా వ్యతిరేకమా? అంబేద్కర్ ఏమంటాడు, సో మీరు సెక్యులర్ అని ఎందుకు రాయరు అని అడిగితే ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అంటాడు. వాట్ ఈజ్ ఆబ్వియస్ ఈ సూపర్ఫ్లూయస్ అంటాడు. ఇది లౌకిక అని మళ్ళీ చెప్పడం ఏంటయ్యా, ఇది వాగాడంబరం కదా, ఇది లౌకికమే అవుతుంది కదా అని. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో అని అంటలేం కదా, ఎందుకంటే అనవసరం కదా, అందరూ తెలిసిందే కదా అంటాడు. అంత క్లియర్ గా అంబేద్కర్ అంటే దానిపైన అబద్ధం. ఇవాళ ఒక సెక్యులరే కాదు, భారత రాజ్యాంగ మౌలిక పూర్తి బేసిక్ స్ట్రక్చర్ అంట. సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి అనే కేసులో తీర్పు చెప్తూ మాట్లాడతారు. సో భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించుకోవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే హక్కు సుప్రీం పార్లమెంటు కూడా లేదు అంటే ఏమిటి రాజ్యాంగ మౌలిక స్వరూపం? నేను ఇంతకుముందు చెప్పినట్లు సెక్యులరిజం, ఇండిపెండెంట్ జ్యుడిషియల్. ఈ మధ్య కేంద్ర మంత్రి అంటాడు జడ్జిలు మేమే నియమించుకుంటామంటాడు. జడ్జిలు నియమించే అధికారం మాకే ఇవ్వండి అంటాడు. అలాగే ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తి, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలు. ఎందుకు భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలు? రాజ్యాంగం చెప్తున్నటువంటి భారతదేశం అనే భావన ఏంటి? వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఇండియా? ఇవాళ దేశాన్ని పాలించే వారు చెప్తున్న ఐడియా ఆఫ్ ఇండియాకు పూర్తి భిన్నమైంది. ఎలా భిన్నమైంది? ఇవాళ దేశాన్ని పాలించే వారు ఏం చెప్తున్నారు? భారతీయులందరూ హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి, రెండు హిందీయేతర రాష్ట్రాలు హిందీలో మాట్లాడుకోవాలి, హిందీ భారతీయ ఆత్మ అని అమిత్ షా అంటారు. నేను ఆ రోజే అన్నాను, మరి మా తెలుగు ప్రేతాత్మ అవుతుందా అని అడిగాను. మరి హిందీ ఆత్మ అయితే మాకు ప్రేతాత్మ కావాలి కదా. కానీ రాజ్యాంగం ఏం చెప్తోంది? రాజ్యాంగములో ఉన్న 22 భాషలే కాదు, రాజ్యాంగములో లేని సమస్త భారతీయ భాషలన్నీ కూడా భారతీయ ఆత్మ అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఇక ఈరోజు పాలిస్తున్న వారు ఏమంటున్నారు? భారతదేశం హిందూ దేశము అని చెప్తున్నారు. రాజ్యాంగం ఏం చెప్తోంది? అసలు రాజ్యానికి మతమే లేదు అని చెప్తుంది. మతం అనేది వ్యక్తిగతమైంది, రాజ్యానికి అసలు మతమే లేదు అని చెప్తుంది. ఇక ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? దేశమంతా ఒకే ఎన్నికలు ఉండాలి, దేశమంతా ఒకే పన్ను ఉండాలి, దేశమంతా ఒకే మార్కెట్ ఉండాలి, దేశమంతా ఒకే మతం ఉండాలి, దేశమంతా ఒకే భాష ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం. నాకేం అభ్యంతరం లేదు, దేశమంతా ఒకే భాష ఉండాలి, అదే తెలుగు భాష ఉండాలి అంట. నేను తప్పేంటి? నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమిత్ షా కూడా తెలుగులోనే మాట్లాడాలి, నరేంద్ర మోడీ కూడా తెలుగులోనే మాట్లాడాలి. సో ఎందుకు? దానికి ఆన్సర్ లేదు. అయ్యా, దేశమంతా ఒకే భాష ఉండాలి, కానీ దేశమంతా ఒకే భావం ఉండాలి, చివరకు దేశమంతా ఒకే పార్టీ ఉండాలని కూడా అంటారు. కానీ రాజ్యాంగం ఏం చెప్తోంది? మనం చిన్నప్పుడు పాఠశాలల్లో ఏం ప్రతిజ్ఞ చేసాం? బహువిధమైన ఆ దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అన్నా. జనగణమనలో మనం ఏం పాడుతున్నాం? పంజాబ్, సింధు, మరాఠ, గుజరాత్, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా అని అనేక భాషలు మాట్లాడుతున్నాం.
అంటే ఎవరు నిజమైన జాతీయత అంటే ఏంటిది? భారతదేశంలో అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, మతాలు, ఇలాంటి అనేక వారి సమాహారం భారతీయత అన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూ మతం గురించి చెప్తూ ఇట్ ఈస్ ద టేపెస్ట్రీ ఆఫ్ ఫేత్ అంటాడు. అనేక భావాల సమాహారం. నిజంగా హిందూ ధర్మాన్ని నమ్మేవారు ఒకే దేవుడు అని అనగలడా? నిజంగా భారతీయులందరికీ ఒకే భాష కాదు. అసలు హిందువులకు అందరికీ ఒకే దేవుడు అనండి, ఎంత గొడవైతే చూడండి. అసలు హిందువులందరికీ ఒకే దేవుడు అనే భావన లేదు. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. అంత డైవర్స్ రిలీజన్, అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. అందువల్ల భారతీయతలోనే డైవర్సిటీ ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ డైవర్సిటీని రాజ్యాంగం ప్రతిబింబిస్తుంటే రాజకీయం దీన్ని నాశనం చేస్తానన్నట్టు. ఇవాళ ఫెడరలిజం కూడా ఈ వైవిధ్యాన్ని గుర్తించడానికే రాజ్యాంగములో సమాఖ్య స్ఫూర్తిని పెట్టారు. అంబేద్కర్ అంటాడు, ఇది ఒక సాధారణ సందర్భాల్లో భారతదేశం కానీ ఏ రకంగా ఈ ఫెడరల్ స్ఫూర్తి పైన దాడి జరుగుతోంది అనేది నిర్దిష్టమైన ఉదాహరణలతో చెప్తున్నారు. ఎందుకంటే మార్క్స్ అంటాడు, ద కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ మార్క్సిజం అంటాడు. అంటే నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనమే మార్క్సిజం. అందుకే సెక్యులరిజం అయినా ఫెడరలిజం అయినా ప్రజలకు తెలియాలి అంటే వాటిని నిర్దిష్ట రూపాల్లో చెప్పగలగాలి. భారతదేశం లౌకిక దేశం అని అన్నాం అనుకోండి, అది అర్థం కాదు. సో లౌకిక వ్యవస్థ పైన దాడి చాలా నిర్దిష్టంగా జరుగుతుంది. అంట వాళ్ళు నిర్దిష్టమైన రూపాల్లో లౌకిక తత్వం పైన దాడి చేస్తారు. లౌకిక తత్వాన్ని సమర్థించే వాళ్ళు మాత్రం నిర్దిష్ట రూపాలు వదిలేస్తారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పారాడాక్స్. అందుకే ఫెడరల్ వ్యవస్థ పైన దాడి కూడా ఎలా నిర్దిష్ట రూపాల్లో జరుగుతోంది. ఉదాహరణకు కొన్ని ఉదాహరణలతో మీ ముందు చెప్తాను. ఒకటి, భారత రాజ్యాంగం క్లియర్ గా కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా. నిజంగా కేంద్రము అన్న పదమే తప్పు. అది సెంట్రల్ అన్న మీనింగ్ వస్తాయి. యూనియన్ అనాలి. యూనియన్ వేరు, సెంట్రల్ వేరు. ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వం ఏకంగా ఒక సర్కులర్ ఇచ్చింది, ఎక్కడా సెంట్రల్ గవర్నమెంట్ అన్న పదమే వాడదు. ఇంకా మన దగ్గర కేంద్ర ప్రభుత్వాన్ని వాడుతున్న యూనియన్ ప్రభుత్వమే. యూనియన్ అంటే అనేక రాష్ట్రాల కూటమి అని, సెంట్రల్ అంటే కేంద్రము అని. కానీ మనం వాడుతూ పోతున్నాం. చాలా పదాలకు మనకు తెలియకుండానే తప్పుడు భాషలో వాడుతాం. ఇప్పుడు పేదవాళ్ళకి ఇస్తే సబ్సిడీ అంటాం. అది వినడంతోనే మధ్యతరగతి చిరాకు పుడుతుంది. చిచ్చి ఈ దేశం నాశనం అవుతుంది అంటాం. కానీ సంపన్నుడికి ఇస్తే దాని ఇన్సెంటివ్ అంటాం. ఎంత తీయగా ఉందో చూడు పదం. పారిశ్రామికవేత్తకి ఇస్తే ఇన్సెంటివ్ అంటాం. పేదవాడికి ఇస్తే సబ్సిడీ, ఫ్రీ బీస్ అంటాం. రైతులకు మాఫీ చేస్తే రుణమాఫీ అంటాం. అది చాలా చెడ్డ భావన కలుగుతుంది. కానీ పారిశ్రామికవేత్తలకు చేస్తే రైట్ ఆఫ్ అంటాం. ఎంత అందంగా ఉంది చూడండి. సో రుణాల రీషెడ్యూలింగ్ అంటాం రైతులకు ఇస్తే. పారిశ్రామికవేత్తలకు ఇస్తే కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటాం. అది మనకి అర్థంగా చాలా అందమైన పదాలు ఉంటాయి. అంటే పదాల్లో కూడా వర్గ దృక్పథం ఉంటుంది, చాలా మంది తెలియదు. అందువల్ల ఆ వర్గ దృక్పథం పైన పోరాటం కూడా వర్గ పోరాటమే అవుతుంది. ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో ఏ మీన్స్ ఆఫ్ క్లాస్ ఐడియాలజీ. అంటే ఒక వర్గ భావనను సమాజంలో కలిగించేందుకు డెలిబరేట్ గా భాషను కూడా వాడతారు. సో అలాంటి భాషను కూడా వాడే సెంట్రల్ అన్న పదం వచ్చేసింది. అందువల్ల మనం సెంట్రల్ అన్న పదాన్ని నిషేధించాలి. కేంద్ర ప్రభుత్వం లేదు భారతదేశంలో. అందుకే ఎన్టీ రామారావు ఎందుకు అన్నాడో తెలియదు, కానీ ఒకప్పుడు ఆయన కోపం వచ్చి కేంద్రం మిథ్య అన్నాడు అక్కడికి. అందువల్ల కేంద్రం లేదు, యూనియన్ గవర్నమెంట్ ఉంది. సో యూనియన్ గవర్నమెంట్ కు కొన్ని బాధ్యతలు ఇచ్చారు రాజ్యాంగం, రాష్ట్రాలకు కొన్ని బాధ్యతలు ఏంటంటే ఉమ్మడి జాబితా అయినప్పటికీ దాన్ని సాధ్యమైనంత మేరకు కేంద్రము రాష్ట్రాలు రెండూ చట్టాలు చేసేలా అవకాశం ఇవ్వాలి అని చెప్తుంది. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ చేసింది, కానీ వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయం పైన కేంద్రం చట్టం చేసి, యూనియన్ గవర్నమెంట్ చట్టం చేసి రాష్ట్రాల మీద రుద్దుతుంది. ఎలా చేయగలిగింది మరి మీరు అడగచ్చు. సార్ అది యూనియన్ లిస్ట్ లో లేకుండా స్టేట్ లిస్ట్ లో ఎలా చేసింది అంటే ట్రేడ్ ఇన్ ఫుడ్ స్టాక్స్ చట్టాలు.
అలాగే సహకార రంగం రాష్ట్రాల జాబితాలు, దానికి యూనియన్ గవర్నమెంట్ లో ఒక మంత్రిత్వ శాఖ పెట్టి అమిత్ షా దానికి ఇవాళ మినిస్టర్ అయ్యాడు. అలాగే మీకు విద్యుత్ ఉమ్మడి జాబితా, దానిపైన కేంద్రం ఒక విద్యుత్ చట్టం చేసి రాష్ట్రాలపైన రుద్దుతోంది. విద్య ఉమ్మడి జాబితా, దానిపైన ఇవాళ కేంద్రం ఒక నూతన విద్యా విధానాన్ని ఏర్పరిచి రాష్ట్రాలపైన రుద్దుతున్నారు. అందువల్ల ఇలా అనేక ఉదాహరణలు చెప్పగలం. మొదటి సవాల్ ఏమవుతుంది, రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపైన పార్లమెంటు చట్టాలు చేసి రాష్ట్రాలపైన రుద్దే ప్రయత్నం జరుగుతోంది. ఇది రాష్ట్రాల హక్కులపైన జరుగుతున్న మొదటి దాడి. ఉమ్మడి జాబితాలో ఉన్న వాటిని కాస్త పార్లమెంట్ యూనియన్ గవర్నమెంట్ తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇక రెండు, గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ ఇది సెటిల్డ్ క్వశ్చన్ ఇండియా. కొన్ని దశాబ్దాల క్రితమే శంషీర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ గవర్నర్ కు అసలు ఏ రకమైన అధికారాలు లేవు. భారత రాజ్యాంగంలో గవర్నర్ నో ఫంక్షన్స్ అని ఎంత క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పిందంటే, ఈవెన్ రాజ్యాంగ నిర్ణాయక సభలో అంబేద్కర్ చెప్తారు గవర్నర్ ఫంక్షన్స్ ఏంటి అని చర్చ జరిగితే అసలు గవర్నర్ కు ఫంక్షన్సే లేవు అంటారు. అసలు గవర్నర్ కు అధికారాలు కాదు, బాధ్యతలు లేవు. మరి గవర్నర్ ఏం చెయ్యాలి? గవర్నర్ అనే వ్యక్తి మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే నడవాలి. పొద్దున పెసరట్టు ఉప్మా తినాలి అంటే కావాలంటే తినచ్చు, అక్కడ సీఎం అడ్వైజ్ అవసరం లేదు. కానీ మిగతా ఏ పని చేయాలన్నా తన వ్యక్తిగత పనుల మినహా ఖచ్చితంగా ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైనే పనిచేయాలి. ఇది భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు శంషీర్ సింగ్ కేసులో, రఘుకుల తిలక్ కేసులో, అనేక కేసుల్లో, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కేసులో, అనేక కేసుల్లో పదే పదే తీర్పు చెప్పింది. మన గవర్నర్లు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాజ్భవన్ ను రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. రాజ్భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రిని విమర్శిస్తారు, రాజకీయ పరమైన జోస్యాలు చెప్తారు. ఆఖరికి తెలంగాణ గవర్నర్ ఏమన్నది, నేను గనక అసెంబ్లీ సమావేశాలు జరపమని ఫైల్ పై సంతకం చేసి ఉండకపోతే ఏమయ్యేది శాసనసభకు అని. అసలు అమ్మా నీకు అధికారమే లేదన్నా, ఒకవేళ నువ్వు సంతకం పెట్టకపోతే మేమే జరుపుకుంటాం శాసనసభ, నువ్వెవరు? అసలు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. రేపు తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని భావిస్తే తొలగించే హక్కు రాష్ట్ర ప్రజలకు. మీ గవర్నర్ మేము ఎన్నుకోలేదు, మాకు తొలగించే హక్కు లేదు. అలాంటప్పుడు నీవు ఎలా అధికారాన్ని చెలాయిస్తావు? ఇక కేరళలో గవర్నర్ అయితే శృతి మించి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, ఫలానా ఫైనాన్స్ మినిస్టర్ పైన నేను విశ్వాసాన్ని కోల్పోయాను అని. అసలు ఈయనెవరు విశ్వాసాన్ని కోల్పోవటానికి? దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాడు, నాకు విశ్వాసం ఉంది అని చెప్పి పంపించేశాడు. నువ్వు కోల్పోవచ్చు, నేను కోల్పోలే అంటాడు. ఏమైంది? ఏం కాదు, ఇప్పటికేం కాదు. ఐఎమ్ విత్డ్రాయింగ్ మై ప్లెజర్ అంటాడు. ఈయనకేదో ప్లెజర్ ఉన్నట్టు. నీ ప్లెజర్తో సంబంధం ఏంటి అంటే, ఇంత ఓపెన్ గా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే గవర్నర్లు దేశంలో ప్రతి రాష్ట్రంలో మనకు బీజేపీ పాలించని రాష్ట్రాల్లో కనబడుతున్నారు. మరి ఇంత బహిరంగంగా రాజ్యాంగం పైన దాడి చేస్తున్నారు. అందువల్ల ఈ గవర్నర్ వ్యవస్థ రెండవది. మూడవది, ఈరోజు మీరు గమనించండి, ఆర్థిక రంగం. జిఎస్టీలో ఏం చేశారు? అసలు రాష్ట్రాలకు పన్నులు విధించే హక్కులే లేకుండా ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ అనుమతి లేకుండా రాష్ట్రాలు ఏ ఒక్క పన్ను విధించారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా జిఎస్టీ మండలి దేన్ని ఆమోదించలేదు. ఇక ఆశ్చర్యకరం చెప్తారు, ఈ జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మొదటి సంవత్సరంలో 47,000 కోట్ల మిగులొచ్చింది. జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని ఉంది. అంటే కొన్ని రకాల వస్తువులపైన పన్ను వేసి సిగరెట్లు ఇలాంటి వాటిపైన ఆ వచ్చిన డబ్బును జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ లో జమ చేస్తారు. ఆ డబ్బుల్ని రాష్ట్రాలకు నష్టపరిహారంగా ఉపయోగిస్తారు. సో అంటే రాష్ట్రాలకు ఒక ఈ లెవెల్ వరకు ఆదాయం రాకపోతే జిఎస్టీ ద్వారా కంపెన్సేషన్ 5 ఏళ్ల వరకు ఇస్తామని చట్టం చేశారు. మొదటి ఏడాది కాలం కలిసి వచ్చి 47,000 మిగిలినాయి.
కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఏకంగా వాటిని తీసేస్తుంది. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అభ్యంతరం చెప్పింది. తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో ఏమైందంటే ఆ జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ సరిపోలేదు. ఆర్థిక మంత్రిని అడిగారు, అమ్మా ఈ జిఎస్టీ నష్టపరిహారం ఇవ్వడం లేదు అంటే అది యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుని చర్య, నాకేం సంబంధం లేదు. సో ఇంత ఓపెన్ గా అంటే డబ్బులు ఎక్కున్నప్పుడేమో తీసేసుకుంటావు, డబ్బులు తక్కున్నప్పుడు నాకేం సంబంధం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మేము 41% రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నాను. పచ్చి అబద్ధం. ఇవాళ వాస్తవంగా రాష్ట్రాలకు దక్కుతున్నది 29.6%. మరి ఎందుకు ఇది అంటే కేంద్రం ఏం చేస్తోందంటే రాష్ట్రాలతో పంచుకోవలసింది పెంచకుండా పంచుకోవలసిన అవసరం లేనిది పెంచుతుంది. ఉదాహరణకు పెట్రోల్ పైన మనం కట్టే 100 రూపాయలు పన్ను కడితే 95 రూపీస్ రాష్ట్రాలతో పంచుకొని సెస్సులు సర్చార్జీల రూపంలో కట్టాలి. ఈ సెస్సులు సర్చార్జీలు రాష్ట్రాలతో పంచుకోరు, అది కేంద్రానికే వెళ్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఇవాళ 29 యాక్చువల్గా 30% బిలోనే రాష్ట్రాలకు వస్తుంది. ఇంకో విచిత్రం చెప్తాను, 9 రాష్ట్రాలకు నిధులు కేటాయించులో జనాభా ఒక ప్రాతిపదిక పాపులేషన్. అయితే 1971లో ఈ జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏమన్నాయంటే మీరు జనాభా నియంత్రించమని మాకు చెప్తున్నారు, మేము గట్టిగా నియంత్రిస్తే రేపు ఏం జరుగుతుంది, జనాభా ప్రాతిపదిక నిధుల పంపిణీ ఉంటుంది కనుక మాకు తక్కువ వస్తాయి, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు ఎక్కువ వస్తాయని అభ్యంతరం చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు ఫైనాన్స్ కమిషన్, 1971 జనాభా లెక్కల్నే మేము ప్రాతిపదికగా తీసుకుంటామని. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం మార్చేసింది. ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, జనాభా తగ్గించని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయి, దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ ఒక్కొక్క రాష్ట్రానికి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటికీ నష్టమే. ఇక్కడి కాక డబ్బులు నష్టమే. ఇక రేపు జరగబోయే మరో ప్రమాదం చెప్తున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజనకు కూడా 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక. త్వరలో దాన్ని కూడా 2011 చేయబోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయి, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతాయి. అంటే యూపీ, బీహార్ కనుక గెలిస్తే దేశంలో అధికారంలోకి వచ్చేస్తారు. అంటే ఇది కూడా రాష్ట్రాలు ఇంతవరకు అన్ఫార్చునేట్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన మాట్లాడాల్సినంతగా మాట్లాడతలేవు. చాలా ప్రమాదకరం. ఇంతటి ప్రమాదకరంగా జరగబోతున్నా కూడా ఎక్కడా ఒక్క మాట స్టేట్ గవర్నమెంట్, కేరళ లాంటి లెఫ్ట్ రూల్డ్ స్టేట్ కొంత ఆందోళన వ్యక్తం చేసుకున్న మిగతా రాష్ట్రాల్లో ఆ స్థాయిలో ఆందోళన అనేది మనకు కనబడదు. ఇలా ఫెడరల్ వ్యవస్థకు జరుగుతున్న దాడి అనేక రూపాలు. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పాను, భాష, అన్ని భాషలను ప్రోత్సహించాలి. హిందీ పట్ల మనకే వ్యతిరేకం లేదు, హిందీ నేర్చుకోవాలి. నేను అనేది ఏంటంటే తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవాలని చెప్తున్నప్పుడు హిందీ వాళ్ళు తెలుగు ఎందుకు నేర్చుకోరు? ఇద్దరు తెలుగు వాళ్ళు ఢిల్లీలో కాదు హైదరాబాద్లో కలిసినా హిందీలో మాట్లాడుతుంటారు. కానీ ఇద్దరు నార్త్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు కలిసినా హిందీలో మాట్లాడతారు. నేను నార్త్ ఇండియన్స్తో కలిసి ఒక 6 ఏళ్ళు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నా. తెలుగు వచ్చినా కూడా పొరపాటు మాట్లాడతారు, హిందీలోనే మాట్లాడతారు. ఆఖరికి వినాయకుని పూజ కూడా హిందీలోనే చేస్తారు, దేవుని పూజ కూడా తెలుగులో చేస్తారు. అయ్యా మరి అమిత్ షా గారు మీరు తెలుగు ప్రజలకు హిందీ నేర్చుకోమని చెప్తున్నారు, తమిళ ప్రజలకు హిందీ నేర్చుకోమని చెప్తున్నారు, మలయాళీ ప్రజలకు హిందీ నేర్చుకోమని చెప్తున్నారు. మరి హిందీ భాష మాట్లాడే వాళ్ళకు కూడా చెప్పండి, తమిళం నేర్చుకోమని, తెలుగు నేర్చుకోమని చెప్పండి, మలయాళం నేర్చుకోమని చెప్పండి. దేశ సమైక్యత కాదా ఇది? తరుణ్ విజయ్ అని పాంచజన్య ఎడిటర్ ఉండే, బీజేపీ పార్లమెంట్ సభ్యుడుండే. ఆయన ఏమంటారంటే మేము చాలా ఔదార్యం ఉన్న వాళ్ళము, మా సౌత్ ఇండియన్ నల్లగా ఉంటారో వాళ్ళతో కలిసి ఉంటలేమా అన్నాడు. ఎంత దుర్మార్గమైన కామెంట్. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, వస్తుంది. తరుణ్ విజయ్ కామెంట్స్ ఆన్ సౌత్ ఇండియన్స్ ఆర్ బ్లాక్ అని కొడుతూ వస్తుంది. అంటే అంత రేపు తర్వాత ఉపసంహరించుకున్నాడు. ఇదేమున్నది, 4 దెబ్బలు కూడా ఉపసంహరించుకోవచ్చు.
కత్తితో పొడిచి నేను తర్వాత కత్తిని ఉపసంహరించుకున్నా మనిషి చచ్చిపోతాడు, బతకడు. కత్తంలో ఉంచినా చస్తాడు. ఇంకొకప్పుడు ఉంచుతూనే బెటర్, కనీసం బతుకుతాడు కొంతకాలమే. కత్తి ఉపసంహరించుకున్నా ఇంకో గ్యారెంటీ చచ్చిపోతాడు. సో ఇలా ఓపెన్ గా రాష్ట్రాల పైన, దక్షిణ భారతదేశం లాంటి వాటిపైన ఇవాళ ఇంత బహిరంగంగా మన దాడి జరగడం అనేది చూస్తుంది. సో ఇలా ఇదొకటే కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, కానీ వాళ్ళు రాష్ట్రాల్లో పనిచేస్తారు. ఈ మధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సర్కులర్ చేసింది, ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే కేంద్రం తీసేసుకుంటుంది. బెంగాల్ చీఫ్ సెక్రటరీని అదే రకంగా బెంగాల్ ప్రభుత్వానికి అనుమతి లేకుండానే కేంద్రం పిలిపించేస్తుంది. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు దాంతో వెంటనే. అంటే ఇలా ప్రతి అంశం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో ఇలా ఉపన్యాసం ఇస్తే రాజద్రోహం కేసు పెట్టి లోపలేస్తారు. అంటే రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ పైన, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పైన జరుగుతున్న దాడిని నివారించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు మొదటి నుంచి ముందున్నాయి, రాబోయే కాలంలో కూడా ముందుండాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడే ఆవిర్భావ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.